ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బ్రెజిల్లో ఒక హోటల్లో జరిగిన యథార్థ సంఘటన. థామస్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. థామస్ బ్రెజిల్ ఒకరోజు ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నెంబర్ 310 అతనికి ఇచ్చారు. అయితే అతనికి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతన్ని పొరపాటున కూడా నెంబర్ 313 రూమ్ దగ్గర కూడా వెళ్ళొద్దు అని చెప్పింది. అయితే అతను రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అసలు అమ్మాయి ఎందుకు రూమ్ 313కి వెళ్ళకూడదని ఎందుకు చెప్పిందా అని ఆలోచించాడు. అయితే తర్వాత అతనికి ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్కి ఉన్న కీ హోల్ నుండి లోపలికి చూశాడు. అయితే అతనికి ఆ రూమ్లో ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి తెల్ల గౌను వేసుకుని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరబోసుకుని అలాగే కదలకుండా నిలబడి ఉంది. గోడ వైపు తిరిగి నిలబడడం వల్ల థామస్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. అయితే మధ్యాహ్నం అవడంతో అతను లంచ్ చేయటానికి కిందకి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరకు వెళ్ళొద్దని మళ్ళీ చెప్పింది. అయితే అతను లంచ్ అయిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళాడు. మళ్ళీ రాత్రి డిన్నర్కి వచ్చినప్పుడు అతను రూమ్ నంబర్ 313లోకి మళ్ళీ చూశాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్పింది. అయితే ఈసారి అతను ఆ అమ్మాయిని అసలు రూమ్లో ఉన్నది ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్లో ఎవరు లేరని చెప్పింది. ఆ రూమ్ను చాలా రోజుల కిందట మూసేశారని చెప్పింది. అతను ఆమెను ఎందుకు ఆ రూమ్ని మూసేశారని అని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి అసలు విషయం చెప్పింది. ఒక నెల రోజుల క్రితం ఆ రూమ్ని 2 భార్యాభర్తలు తీసుకున్నారని. అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకునుండగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని. అప్పటి నుండి ఆ అమ్మాయి అదే రూమ్లో తెల్ల గౌను వేసుకుని హోటల్లో పనిచేసిన చాలామందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అందువలన ఆ రూమ్ మూసేశారని అని చెప్పింది. అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో నిండుంటాయని ఆమె చెప్పింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. అతను డిన్నర్కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్లో కనబడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళు అన్నమాట. అంటే ఇతను ఇటువైపు నుండి చూసినప్పుడు ఆ దెయ్యం అటునుండి చూసనమాట. ఇతను చూసిన ఆ ఎర్రని ఆకారం ఆ దెయ్యం యొక్క కళ్ళు అన్నమాట. అది తలుచుకుంటుంటే అప్పుడు అతని గుండెల్లో గుబులు మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అతని తర్వాత అతని రూమ్లో పడుకున్నాడు. చాలాసేపటి తర్వాత తిరిగి నిద్ర పట్టింది. అతను ఆ తర్వాత రోజు ఉదయం అతని రూమ్ తలుపు తీయలేదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టారు. తర్వాత అక్కడున్న అతను చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. అది నీ కళ్ళ నుండి గుడ్లు బయటకు వచ్చి అతి దారుణంగా చనిపోయాడు. ఆ సంఘటన తర్వాత ఆ హోటల్ పూర్తిగా మూసివేయబడింది. కానీ ఏ తప్పు చేయని థామస్ భూతానికి బలి కావాల్సి వచ్చింది. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి. నేను దానిపై స్టోరీ రాస్తాను.